హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగే లేచిన తర్వాత బయట ఉడవడం తుడవడం అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి పూజ చేసుకుందాం అనుకున్నాను. అందుకే 5:30-6 ఆ టైంలో లేచాను అనమాట. 5:30కే లేచాను. ఇంకా ఇంట్లో నేను ఫ్రెష్ అప్ అవ్వడం అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి పని చేసుకుంటున్నాను. ఇంకా బయటంతా తూడ్చేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా అన్నం వండుకుందామని చెప్పేసి అన్నం పొయ్యి మీద పెట్టేసి గిన్నెలు అవి క్లీన్ చేసుకుంటా కదా, పనిలో పని అయిపోతుంది ఇంకా అని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇంకా మార్నింగ్ అందరు చేసేదే కదా, నేను కూడా చూపిస్తున్నాను. కాకపోతే ఏంటంటే కొందరికి మోటివేషన్గా ఉంటుంది. నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. నాకు ఆ వీడియోస్ చూసినప్పుడల్లా మోటివేషన్గా అనిపిస్తుంది. ఇల్లు మేక్ ఓవర్ చేసుకోవడము, ఇంట్లో వర్క్ చేసుకోవడం అట్లాంటివి అనమాట. కొందరిని చూస్తుంటే కొందరికి మోటివేషన్ లాగా అనిపిస్తుంది. నాకు కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాను, ఆ వీడియోస్ చూస్తుంటే నాకు కూడా మోటివేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకైతే పొయ్యి అయితే తూడ్చేసుకున్నాను. తూడ్చేసిన తర్వాత ఇంకా కడిగిన రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా కర్రీ వచ్చేసి ఆలుగడ్డ వండుతున్నాను అనమాట. ఇంకా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని నాకైతే ఆనియన్స్ కట్ చేసి కట్టర్ ఉందన్నమాట. కాకపోతే అందులో చిన్న చిన్నగా అవుతాయి కదా, టేస్ట్ కూడా అంత అనిపించదని చెప్పేసి నేనైతే చేతితో కట్ చేస్తున్నాను. ఇంకా చేతితో కట్ చేసి అయిపోయిన తర్వాత కర్రీ కోసం అయితే గిన్నె పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడయ్యేలోపు అన్నం అయితే అయ్యిందనమాట. దంచుకుందామని చెప్పేసి అన్నం తీసేసాను. ఇంకా అన్నం దమ్కే కదా, చిన్న పొయ్యి పైన పెట్టుకోవచ్చు. కర్రీ అయితే పెద్ద పొయ్యి పైన జల్ది అవుతుంది కదా అని చెప్పేసి చేసాను అనమాట. ఇంకా అన్నం దమ్కేసేసి ఉల్లిగడ్డలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను ఫస్ట్ కొద్దిసేపు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను, ఇంకా జల్దీ మగ్గుతాయని. ఇంకా ఆలుగడ్డలు ఉంటాయి కదా, ఆలుగడ్డలు కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అవి మగ్గుతూ ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఇక్కడ గిన్నెలు తోముతున్నాను. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అక్కడ తన్వేమో అన్నీ చదువుతుంది, ఆడుకుంటుందంట. అది మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా పసుపు వేసి కొద్దిసేపు మగ్గించిన తర్వాత కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకొని కొద్దిసేపు ఉంచేసి ఇంకా కారం ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. టమాటాలు అయితే వేయలేదు. ఇంకా ఏ గిన్నెలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా ఇంతకుముందు ఆలుగడ్డ కోసిన చెత్త ఉంటుంది కదా, అదైతే డస్ట్బిన్లో వేసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత అదంతా క్లీన్ చేసుకొని ఇంకా అలానే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే మనీ ప్లాంట్ ఉంటుందన్నమాట. అయితే రోజు నైట్ ఏం చేస్తానంటే బయట పెడతాను. కూల్గా ఉంటుంది కదా వెదర్ నైట్ టైంలో అని చెప్పేసి బయట పెడతాను. డే టైంలో మార్నింగ్ లేవగానే వచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాను. వాటర్ స్ప్రే చేసుకొని తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే బయట అయితేనేమో బాగా ఎండలు ఉన్నాయి కదా, ఇప్పుడు చెట్టు వేడి తగిలి ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇంక ఇంట్లో పెట్టేసుకుంటాను మార్నింగ్ టైంలో. నైట్ అయితే బయట పెడతాను.
ఇంకా నార్మల్గా ఇల్లు ఉడుచుకుంటూనే ఇల్లంతా సదిరేస్తానన్నమాట. అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ సామాన్ అక్కడ సామాన్ ఇక్కడ అవుతుంటుంది. ఇంకా నేను మార్నింగ్ లేవగానే బాక్స్ కోసం అని మా హస్బెండ్ కోసం బాక్స్ ప్రిపేర్ చేస్తుంటాను కదా, ఇంకా అక్కడ మర్చిపోతూ ఉంటే ఇంకా ఇల్లు ఊడ్చేసేటప్పుడు కానీ తుడిచేటప్పుడు కానీ అవన్నీ సర్దేస్తానన్నమాట. స్పెషల్గా వాటి కోసం టైం అయితే ఏం స్పెండ్ చేయను. ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడు సర్దేసుకొని ఇల్లు అయితే ఊడ్చేస్తాను. ఇంక ఇక్కడైతే మావు పెట్టుకుంటున్నాను. మావు పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పూజ చేసుకుందామని ఆల్రెడీ 8 ఏమో అవుతుందన్నమాట అప్పటికి టైము. సరేలే ఇంకా 10 వరకు చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా అప్పుడైతే మావు పెట్టేసుకుంటున్నాను. మావు పెట్టేసుకొని పూజ దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట ఫ్రెష్ అప్ అయ్యి. ఇంకా అప్పటికైతే తన్వి లేచిందనమాట. ఇంకా బాబు అయితే లేవలేదు, పడుకొనే ఉన్నాడు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట పూజ దగ్గరికి. ఇంకా పాత పువ్వులు, దేవునికి పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసి పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవాళ కొబ్బరికాయ వద్దులే, ఫ్రైడే రోజు అట్లా కొట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మళ్ళీ ఇంకా ఆర్డర్ పెట్టేసుకొని కొబ్బరికాయ ఊదవి లేకుండే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చాను. దేవునికి అయితే పువ్వులు పెడుతున్నాను. ఆర్డర్లో అరటిపండ్లు ప్రసాదంలాగా అరటిపండ్లు కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. పూజ అయితే చేస్తున్నాను. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు వచ్చిన పూజ అయితే నేను చేసుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంతవరకు చూసినందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి.
మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. బాయ్ బాయ్.